కార్మికులకు కనీస వేతనం 26,000 రూపాయలు అమలు చేయాలని, కాంట్రాక్టు కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు టీయూసీఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు జి. రామయ్య. రాష్ట్రంలో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కేంద్రాల్లో కార్మికుల ఆందోళనకు టీయూసీఐ రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది. ఈ సందర్భంగా ఖమ్మం జిల్లా కేంద్రంలో పెవిలియన్ సెంటర్ నుండి జెడ్పీ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ సెంటర్లో టీయూసీఐ జిల్లా అధ్యక్షులు ఏ. వెంకన్న అధ్యక్షతన జరిగిన సభలో జి. రామయ్య మాట్లాడారు. అదేవిధంగా కాంట్రాక్ట్ కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలని, అదేవిధంగా సకాలంలో అందరికీ కార్మికులకు జీతాలు ఇవ్వాలని, 282 జీవోని పని గంటలు పెంపొందించే 282 జీవోని వెంటనే రద్దు చేయాలని తదితర డిమాండ్ల మీద ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా టీయూసీఐ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఆందోళన నిర్వహిస్తున్నాం. దాంట్లో భాగంగానే ఈరోజు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ప్రదర్శనలు నిర్వహిస్తున్నాం. ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం పెంచిన జీవోలను వెంటనే రద్దు చేయాలని కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. లేని వల్ల రాబోయే కాలంలో ఇప్పటికే కార్మికులు కనీస వేతనాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇలా గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకి సకాలంలో జీతాలు ఇవ్వట్లేదు, గ్రామ పంచాయతీలకు ఇవ్వట్లేదు, మున్సిపాలిటీకి ఇవ్వట్లేదు. మొత్తం సమస్త రంగాల్లో పనిచేస్తున్న కార్మిక వర్గానికి ఈరోజు ఈ ప్రభుత్వాలు జీతాలు ఇవ్వట్లేదు. గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం జీతాలు ఇవ్వట్లేదని గగ్గోలు పెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అవుతున్నా ఈ రోజు వరకు కూడా కనీసం కార్మికులకి వేతనాలు పెంచలేదు. కాబట్టి జీతాలు వెంటనే పెంచాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. లేని అలా రాబోయే కాలంలో ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా టీయూసీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని కూడా ఈ ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికైనా స్పందించాలి. ఎన్నికల నాడు కార్మికులకి రెగ్యులైజ్ చేస్తామని హామీ ఇచ్చారు. అదేవిధంగా వేతనాలు పెంచుతామని హామీ ఇచ్చారు. 18 నెలలు పూర్తయినప్పుడు కూడా కార్మికులకు ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రాష్ట్రంలో కేజీబీవీ కానీ, గ్రామ పంచాయతీ కానీ, మున్సిపాలిటీ కానీ, ఆటో రంగం కానీ, హమాలీలు కానీ ఏ హక్కులు లేకుండా, వేతనాలు లేకుండా ఇబ్బంది పడుతున్నారు. తక్షణమే కార్మికుల సమస్యలు పరిష్కరించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. లేకుంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరిస్తా ఉన్నాం. 12 గంటలు చేయించుకోవడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక జీవో విడుదల చేసింది. ఆ జీవో ఉపసంహరించుకోవాలని చెప్పేసి, అలాగే కేంద్ర ప్రభుత్వం 29 కార్మిక చట్టాలను 4 కోళ్లుగా విభజించి అన్ని రాష్ట్రాలకు పంపింది. బిల్లుని అన్ని రాష్ట్రాలు అమలు చేయాలని మేము కోరేది ఏంటంటే, తెలంగాణ అసెంబ్లీలో 4 కోళ్లు బిల్లులు అమలు కాకుండా ఈ జీవో 282 జీవోని రద్దు చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని టీయూసీఐ కోరుతుంది. అలాగే కార్మిక వర్గానికి అతి తక్కువ వేతనాలు ఇచ్చేసి శ్రమ దోపిడీ చేస్తున్నారు ప్రభుత్వాలు. ఎక్కడైనా ప్రైవేట్ వాళ్ళు శ్రమ దోపిడీ చేస్తే ప్రభుత్వం నియంత్రణ చేసేది పోయి ప్రభుత్వాలే కార్మికుల శ్రమను దోచుకుంటుంది. కాబట్టి కార్పొరేట్ శక్తులకి కార్మిక చట్టాలు రద్దు చేసి అర్రకొరగా ఉన్న చట్టాలు కూడా అమలు కాకుండా ఈరోజు కార్పొరేట్ శక్తులకి కొమ్ము కాస్తుంది ఈ ప్రభుత్వాలు. అందుకే టీయూసీఐ కోరేది ఏంటంటే, ఈనాడు నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన 4 కోళ్లు, అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 282 జీవోని వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పేసి టీయూసీఐ జిల్లా కమిటీ డిమాండ్ చేస్తుంది. సభలో టీయూసీఐ జిల్లా ఉపాధ్యక్షులు కె. శ్రీనివాస్, జిల్లా సహాయ కార్యదర్శులు ఆవుల అశోక్, పి. రామదాస్, కోశాధికారి ఈ. శరత్, జిల్లా నాయకులు ఎస్కే లాల్మియాలు మాట్లాడారు. కార్యక్రమంలో టీయూసీఐ జిల్లా నాయకులు కె. పుల్లారావు, మొలకలపల్లి లక్ష్మీనారాయణ, గోసు పుల్లయ్య, పేరబోయిన వెంకన్న, గవర్నమెంట్ హాస్పిటల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ నాయకులు అంబేద్కర్ అశోక్, పాపారావు, కేజీబీవీ యూనియన్ జిల్లా నాయకులు మధుర, కృష్ణవేణి, హమాలి యూనియన్ నాయకులు బి. రమేష్, జె. రాంబాబు, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు దున్నా గురవయ్య, కిన్నెర నారాయణ, భవన నిర్మాణ సంఘం నాయకులు గొడుగు విజయ్, పెదపాగ వెంకన్న, గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు అమర్లపూడి అప్పారావు, మేగడ సైదులు, ఆటో వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు కంకనాల శ్రీనివాస్, ఎడ్లపల్లి ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.